హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అప్పటికే షాక్లో ఉన్న రానా అరవి మీద పడేసరికి ఆమె కడుపులో ఉంచి కారుతున్న రక్తం చూడగానే రానా ముఖమంతా చెమట పట్టేసింది. అప్పుడే కారు దిగొచ్చిన శక్తి అరవిని అలా చూడగానే షాక్ అయ్యాడు. రానాకి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు అనుకున్నది ఒకటైతే మరొకటి అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక బాధగా అరవిని గుండెలు కత్తుకొని లే, నిన్నే ప్లీజ్ లే అంటూ అరవి చెంపపై చేసి నిన్నే, లేదంటే నేనే నిన్ను చంపేస్తానంటూ కోపంగా అరిచాడు రానా. రానా హార్ట్ దగ్గర గట్టిగా ముద్దు పెట్టి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను, సైతానికే బచ్చే, ఈ టైంలో కూడా నీ షర్ట్ పాడు చేశానని కోపమా, చంపేస్తానంటున్నావు. అరవి మాటలకి శక్తి గంటలో నీళ్ళు తిరిగాయి. రానా అయితే గట్టిగా కళ్ళు మూసుకొని అరవిని రెండు చేతులతో ఎత్తుకొని ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండవే, సైలెంట్గా ఉంటే భయం వేస్తుంది రానా. ప్రియా, నువ్వు మంచోడివి సైతానికి వచ్చా అంటూ రక్తంలో తడిసి ముద్దైన తన చేతిని రానా చెంపపై వేసి ఈ టైంలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నా కోరిక నీకు చెప్పాలని చెప్పనా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నన్ను ఏం చేయలేవు, కానీ మా నాన్న చంపిన వాడికి శిక్ష వేయి, లేదంటే నేను చనిపోయినా నా ఆత్మకి శాంతి ఉండదు. ప్రియా అని కోపంగా అరిచాడు రానా. చిన్నగా నవ్వుతూ సాడిస్ట్ మీద పొడి చేశాడు. నాకేమో నీ షర్ట్లన్నీ పాడు చేయాలని ఉంది అంటూ తన చేతికున్న బ్లడ్ని రానా షర్ట్కి రాసి స్పృహ కోల్పోయింది అరవి. ప్రియా, ప్రియా లే ప్రియా అంటూ అరుస్తూ తన మీదకొస్తున్న రౌడీని చెతుక్కుడుతూ శక్తి వైపు చూశాడు. అప్పటికే శక్తి చాలామందిని కొట్టి కోపంగా రౌడీల వైపు చూస్తున్నాడు. రైట్ సైడ్ ఒక కారు ఉంది, ఆ కారు ఎక్కు, నువ్వు ఎందుకురా, ముందు పద అరవిని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. ప్రియ సంగతి నేను చూసుకుంటాను, ముందు నువ్వు కారు ఎక్కు. ఎందుకు ఆ కారు ఎక్కుమంటున్నావు? ఎందుకంటే అందులో అశ్విన్ ఉన్నాడు, డాక్టర్ కూడా ఉన్నాడు, వాళ్ళకి ఏం జరగకూడదు, అందుకే మన గెస్ట్ హౌస్కి కార్ పోని సెక్యూరిటీ అరేంజ్ చేయి సరేనా అంటూ ఫాస్ట్గా కారెక్కి వేగంగా పోనిచ్చాడు రానా. స్పృహ కోల్పోయిన అరవింద్ చూడగానే రానా గుండెంతా బరువెక్కి బాధగా చూశాడు. శక్తి కారెక్కి అశ్విన్కి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగడంతో ఆగమేఘాల మీద రానా అరవిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఒకవైపు భయం, మరోవైపు తన ఫ్యామిలీకి ఏమని సమాధానం చెప్పాలన్న టెన్షన్తో రానా ఎంతగానో నలిగిపోయాడు. 2 గంటలైనా డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాకపోవడంతో రానాకి మరింత భయం వేసింది. ఎలా అయినా అరవి ఫ్యామిలీని ఇన్ఫామ్ చేయాలనుకున్నాడు, కానీ తనకి ధైర్యం చాలటం లేదు. ఇంతలో రానా ఫోన్ ఇవ్వడంతో నెంబర్ చూశాడు. అభి నెంబర్ చూడగానే గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, అభి ఏం చేస్తున్నావు రానా, ఆఫీస్లో ఉన్నావా? అరవి ఇంకా రాలేదని అత్తయ్య కంగారు పడుతుంది, వర్క్ ఇంకా అవ్వలేదా? అది ఎప్పుడు నా మాట విన్నది కనుక ఎప్పుడో ఏదోటి పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవటమే కదా దాని పని. వణుకుతున్న రానా వాయిస్ వినగానే అభి డ్రైవింగ్ స్లో చేసి, రానా ఏమైంది? అభి పక్కనే కూర్చున్న జాను అభి వైపు చూసింది. ఏమైంది బావా, సడన్గా ఫేస్ ఎలా పెట్టావు? అభి కారు అభి, నువ్వు లోపలే ఉండు, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడొస్తాడు. సరే బావా. కారు కొంచెం దూరంగా వచ్చి రానా చెప్పు, ఏం చెప్పమంటావు అభి? అరవికి ఆపరేషన్ జరుగుతుంది. ఏంటి, షాక్గా అడిగాడు అభి. అవును అభి, నువ్వు వెంటనే రా, ఈ విషయం అప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పకు, కంగారు పడతారంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు రానా. నేను ఇప్పుడే వస్తున్నానంటూ అభి ఫోన్ కట్ చేసి కారు ఎక్కాడు. ఏంటి బాబా కంగారుగా ఉన్నావు? ఏం లేదు, ఇల్లు కొంచెం దూరమే కదా, ఇంటికి వెళ్ళు, మనం రేపు వెళ్దాం బయటికి. అదేంటి ఇప్పుడు సినిమాకి వెళ్దామని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఏమైంది నీకు? అది అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు నాన్న ఇంటికి వచ్చేయండి బావా. ఏం చెప్పింది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతావంటే, కారు దిగి ముందు అంటూ కోపంగా అరిచాడు అభి. అతని కోపం చూడగానే భయంతో బిగుసుకుపోయి కారు దిగింది జాను. వెంటనే ఫాస్ట్గా కారు పోనిచ్చాడు అభి. ఏడుస్తున్న జాను ముఖాన్ని మిర్రర్లో చూసి బాధపడి కారు మరింత వేగం పెంచాడు అభి. ఇల్లు కొంచెం దూరంలోనే ఉండటంతో జాను ఏడుస్తూ వెనక్కి వెళ్ళింది. కాసేపటికి అభి హాస్పిటల్ ముందు కారు ఆపి లోపలికి వెళ్ళాడు. చైర్లో 2 చేతులతో తలపట్టుకుని కూర్చొని రానాను చూడగానే అభి కంగారుగా రానా భుజంపై చేయి వేసి, రానా ఆపరేషన్ ఇంకా అవ్వలేదు అభి, అసలు ఎలా జరిగింది? రానా జరిగిందంతా చెప్పి
ఏం చేయాలి చెప్పు? దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది దాని మీద, కానీ అది మెలుకోగలేదు. బాధపడుకురానా? బాధపడటం లేదు అబ్బి. దానికి ఏమైనా అయితే దివ్య గారికి ఏమని సమాధానం చెప్పాలి? నా మనసుకి అంటూ ఆగిపోయి బయటికి వచ్చిన డాక్టర్ని చూసి, ఎలా అండి డాక్టర్, దానికి ఏం కాలేదు కదా? ఆపరేషన్ చేసాం, ఇప్పుడు దాన్ని అబ్జర్వేషన్లో ఉంచాం, ప్రమాదం అయితే ఏం లేదు రానా, మీరేం భయపడకండి, స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది, థ్యాంక్ యూ డాక్టర్ అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు రానా. ఎంత పని చేసావా కిలాడి, నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అభి రానా చేతిని గట్టిగా పట్టుకొని, తనకి ఏం కాదు రానా, స్పృహ వస్తుంది కదా, అప్పుడు నువ్వే గట్టిగా క్లాస్ తీసుకో. సారీ అభి, అంతా నా వల్లే జరిగింది, ప్లీజ్ రానా నువ్వు అలా అనుకోకు అంటూ అరవింద్ తలుచుకొని ఇద్దరు బాధపడ్డారు. అశ్విన్ని బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు శక్తి. ఎలా ఉంది డాక్టర్, ఎప్పుడు స్పృహ వస్తుంది? తను కోమాలో ఉన్నాడు, ఎప్పుడు స్పృహ వస్తుందనేది చెప్పలేం. శక్తి బాధగా, అసలు ఏం జరుగుతుంది, వీడెలా అశ్విన్ని తీసుకొచ్చాడు? ఓకే శక్తి, నేను వెళ్తాను. సరే డాక్టర్ అంటూ వెంటనే చందనకు ఫోన్ చేశాడు శక్తి. చెప్పన్నయ్యా, ఈ టైంలో ఫోన్ చేసావు ఎందుకు? ఇంట్లో అందరూ పడుకున్నారా? అవునన్నయ్య, నేను అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా అవ్వలేదా మీ ఆఫీస్ వర్క్? ఇద్దరు పని రాక్షసుల్లా తయారయ్యారంటూ కోపంగా తిట్టింది చందన. అది కాదురా, ముందు నేను చెప్పేది విను, నువ్వు ఒకసారి మన గెస్ట్ హౌస్కి రా. ఎందుకన్నయ్యా? నా ఫ్రెండ్కి నువ్వు ట్రీట్మెంట్ చేయాలి. ఎవరన్నయ్యా? వచ్చాక నీకే తెలుస్తుంది, ఫాస్ట్గా రామ్మా అంటూ శక్తి ఫోన్ కట్ చేసేసరికి చందన ఆలోచిస్తూ, ఫ్రెండ్ అంటున్నాడు ఎవరు, అన్నయ్యకి ఏం కాలేదు కదా అనుకొని కార్ కీస్ తీసుకొని వెంటనే బయలుదేరింది చందన. ముందు వాడికి ఫోన్ చేయాలి, అసలు ఎలా ఉందో ఏంటో అరవై అనుకొని రానాకి ఫోన్ చేశాడు శక్తి. చెప్పరా, ప్రాబ్లం ఏం లేదుగా, చందు వచ్చిందా? తనకి ఇప్పుడే ఫోన్ చేశాను రా, బయలుదేరింది. ఎలా ఉంది అరవికి? ఐసీయూలో పెట్టారు, ఆపరేషన్ అయింది కానీ తనకి ఇంకా షుగర్ రాలేదురా, అదే భయంగా ఉంది రే, తనకి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా, అయినా ఎందుకు కంగారు పడుతున్నావు? దానికి స్పృహ వస్తేనే కదరా నేను ప్రశాంతంగా ఉండేది, అయినా అది ఎలా వచ్చింది అక్కడికి? నువ్వు ఫోన్ చేసావు అరవికి? రానా వాయిస్ సీరియస్గా వచ్చేసరికి నేను తనకి ఫోన్ చేశాను కానీ రమ్మని చెప్పలేదురా, నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయటం లేదని అరవికి ఫోన్ చేసి నీ గురించి చెప్పాను, కానీ తను ఎంత దూరం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, దానికి నిజంగానే బుద్ధి లేదురా అంటూ ఎదురుగా ఉన్న గ్లాస్ వైపు చూశాడు. అతని షర్ట్కి అరవి అంటించిన బ్లడ్ చూసి, నా కోసం ప్రాణాలకు తెగించావు, అసలు నేను ఏం చేయాలి అనుకుని జాగ్రత్తగా శక్తి ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి, సరే జాగ్రత్త అంటూ శక్తి ఫోన్ కట్ చేయగానే రానా ఆలోచిస్తుండగా అభి వెనక నుంచి వచ్చి, రానా తనకేం కాదు, అది కాదు అభి, ఇప్పటికే చాలా టైం అయింది, దివ్య గారు అరవి కోసం బాధపడతారు, వాళ్ళకి విషయం చెప్తే బాగుంటుంది కదా. అవును రానా, కానీ పర్లేదు అభి, వాళ్ళు తిట్టినని ఏమనుకోను. అయ్యో, నేను ఆలోచిస్తుంది దానికోసం కాదు రానా, అరవికి స్పృహ వచ్చాక కాల్ చేద్దామని, తనకి స్పృహ వచ్చేసరికి ఎలా అయినా టైం పడుతుంది, ఈలోపు ఫోన్ చేసి విషయం చెప్పి, అప్పటికే టైం చాలా అయింది, నైట్ నుంచి అరవి కోసం ఎంత టెన్షన్ పడి ఉంటారు. సరే నేను చెప్తానంటూ అభి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. రానా బయట నుంచి అరవింద్ చూసి ఇంక తన మనసు లోపలికి వెళ్ళమని తొందర చేసేసరికి రానా ఉండబట్టలేక లోపలికి వెళ్ళాడు. బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న అరవింద్ చూడగానే కంట్లో నీళ్లు గిర్రని తిరిగాయి రానాకి. ఆమె దగ్గరికి వెళ్దామన్నా ధైర్యం చాలటం లేదు. తనకి ఎప్పుడు నవ్విస్తూ అల్లరి చేస్తూ తనతో గొడవపడే తన క్యూట్ కిలాడిని అలా చూసేసరికి రానా మొహమంతా ఎర్రగా అయిపోయింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరగా చైర్ వేసుకొని కూర్చొని ఆమె చేతిని పట్టుకుని తన చెంపపై పెట్టుకొని, ఎంతసేపు అయింది సైలెంట్గా ఉండి నన్ను టెన్షన్ పెడతావు, పరిచయమైన దగ్గర నుంచి ఇలానే టెన్షన్ పెడుతున్నావు, ఇంకా చాలు లే ప్రియా, నా వల్ల కాదు లే, నా షర్ట్ అంతా పాడు చేసావు, ఎవడు వాష్ చేస్తాడే, లేచి నాతో గొడవపడి నా షర్ట్ మళ్ళీ పాడు చేయవే గిలాడి అంటూ బాధగా ఆమె చేతిని తన హార్ట్ దగ్గర పెట్టుకొని, చూసావా ఎంత భయంతో కొట్టుకుంటుందో, తొందరగా లే ప్రియా, నా వల్ల కాదు, అయినా ఎవడే నేను రమ్మని చెప్పింది అంటూ కళ్ళు తెరిచి అరవి నుదుటను ప్రేమగా ముద్దు పెట్టాడు రానా. వెచ్చని అతని కన్నీరు ఆమె నుదుటిని పడేసరికి కొద్దిగా షుహ వచ్చింది అరవికి, కానీ కళ్ళు తెరవలేక రానా చేతిని గట్టిగా పట్టుకుంది.
ఆమె చెయ్యి తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి రానా ఏం మాట్లాడలేదు. అలానే ఆమె నుదుటిని తల నుంచి ఎందుకు ఇలా చేశావు? మరేం చేయను, నేనేమైపోవాలి? నువ్వు పక్కనుంటే నాకేమవుతుంది సైతానికి వచ్చే? ఎంతగా మెల్లగా వస్తుంది అరవి వాయిస్. అంత నమ్మకం ఏంటి నా మీద? ఎందుకు వచ్చావు అసలు? అసలు కొంచెం కూడా కుదురుకుండవా? నిన్ను ఏడిపించడమే నా పని. అందుకే నా ఇప్పటివరకు ఏడిపించావంటూ కళ్ళు తెరిచాడు రానా. ఆ టైంలోనే అరవి కళ్ళు తెరిచి రానా ముఖాన్ని చూసింది. ఎర్రగా కందిపోయిన అతని ముఖాన్ని చూడగానే అర్థమైంది ఎంత బాధపడ్డాడో. భయపడ్డావా? నిన్నేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదే. చంపేస్తానన్నావు కదా, చంపే మరి. ఆ మాటలకి రానా ఏం మాట్లాడలేదు. అలానే చూశాడు. అతని చెంపపై చేయి వేసి, నేను స్పృహలో లేనప్పుడు కాదు, దమ్ముంటే ఇప్పుడు ముద్దు పెట్టు. రానా ఇంకేం మాట్లాడలేదు. ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టి ఆమెకి దూరం జరుగుతుంటే, సైతానికే వచ్చే, చెప్పవే, కావాలని నిన్ను బాధ పెట్టలేదు, సారీ, మాట్లాడుకో. నువ్వు పక్కనుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలను? కానీ ఏంటి కానీ, ఇలా రా అంటూ చూపులతోనే సైగ చేసింది. రానా ఆమె దగ్గరగా వచ్చి అతని నుదుటిని ముద్దు పెట్టి గట్టిగానే పొడిచాడు. వెధవ, బాగా నొప్పిగా ఉంది సైతానికి వచ్చే అంటూ అరవింద్ నిద్రలోకి జారుకుంది. రానా ఇంకేం మాట్లాడలేదు. చైర్లో కూర్చొని అరవి చేతిని పట్టుకొని, టైం కాని టైంలో ఎందుకు వచ్చావే అనుకుని ప్రేమగా ఆమె తలనిమిరి అలా చైర్ వెనక్కి వాలాడు. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో అలానే నిద్రలోకి జారుకున్నాడు. నైట్ అంతా అరవికి రాకపోవడంతో అందరు నిద్ర లేకుండా హాల్లోనే కూర్చుని ఉన్నారు. దివ్య పడుకోరా, అభి నాకు ఫోన్ చేసి చెప్పాడు తన ఆఫీస్లో ఉందని. అలానే అభి కూడా ఆఫీస్లోనే ఉన్నాడు. మధ్యరాత్రిలోనే అభి జయచంద్రకి ఫోన్ చేసి చెప్పాడు అందరు కంగారు పడతారని. అరవి దగ్గర ఉన్నాను, మీరేం భయపడకండి అని. లేదు నాన్న, అది వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. ఎందుకో నైట్ నుంచి నాకు ఏదోలా ఉంది. దానికి ఏం కాలేదు కదా. దివ్య ఏంటి ఆ మాటలు? జాను నువ్వెందుకు అలా ఉన్నావు? తాతయ్య అరవి ఫోన్ కలవటం లేదు. రానా సార్ ఫోన్ తీయటం లేదు. బావేమో మీకు ఫోన్ చేసి చెప్పారు. మరి ఆ ముక్కేదో బావ ఫోన్లో అరవి చెప్పొచ్చు కదా అంటూ జాను ఇంకా మాట్లాడుతుంటే, అభి ఫోన్ వచ్చేసరికి జాను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, బావా. జాను మాట వినేసరికి నైట్ తాతయ్య కంటే ఏదో సాకు చెప్పాను. ఇప్పుడు ఎలా నిజం చెప్పను? అందరూ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. హలో బావా, మాట్లాడవేంటి? నైట్ నుంచి అందరూ ఆఫీస్లోనే ఉన్నారా? అసలు అరవి ఏది, ముందు దానికి ఫోన్ ఇవ్వంటూ జాను వాగుతుంటే, నేను హాస్పిటల్లో ఉన్నాను, అరవికి యాక్సిడెంట్ అయింది ఏంటి అంటూ షాక్ అయ్యి గట్టిగా అరిచింది జాను. ఎలా ఉంది అరవికి, ఏం కాలేదు కదా అంటూ ఏడుస్తూ దివ్య వైపు చూసి, చెల్లికి యాక్సిడెంట్ అయిందమ్మా. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఉంది